ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ చూస్తున్నారు, ప్రజాపాలన నడవాలి. ఎక్కడ కూడా తప్పుడు పోలీస్ కేసులు ఎవరిపైన పెట్టలేదు. టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కూడా ఎవరి మీద కేసులు పెట్టలేదు. కానీ వారి హయాంలో పోలీస్ని ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. స్వేచ్ఛ అదే ప్రజాపాలన. అందు గురించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే గ్యారంటీ కార్డులో మనందరికీ 200 యూనిట్లు ఫ్రీ, 500 రూపాయల గ్యాస్, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్. మనకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అన్ని చోట్ల కూడా బీద ప్రజలకు ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడానికే నిర్ణయించుకున్నారు. మన ఈ చెన్నూరు నియోజకవర్గంలో 3500 ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది. మన మందమరి ఏరియాలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజులలో మొత్తం టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చుకున్నాం. అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంఆర్ఓ గారికి ఇదే చెప్పిన, నిజంగా అర్హత ఉన్న వాళ్ళందరి పేర్లు నోటీస్ బోర్డులో పెట్టండి. ఎవరు అర్హత లేరో, ఎవరైనా ఆబ్జెక్షన్స్ ఉంది మళ్ళీ వచ్చి చెప్తే వాళ్ళని తీసేసి నిజంగా అర్హతలకు ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన తర్వాత అక్కడ పోయి చాలా రోజులు అయిపోయింది. వాటర్ సప్లై సరిగా లేకుండే, ఎలక్ట్రిసిటీ సరిగా లేకుండే, ఇవన్నీ వసతులు కూడా మంచిగా చేసి వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ ఇల్లులో మంచిగా సంతోషంగా ఉన్నారు. ఇంకా కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది ఉంది. నేను ఎంఆర్ఓ గారికి చెప్పినాను, నిజంగా అర్హత ఉన్న వాళ్ళకే మీరు ఇల్లు కేటాయించాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు త్వరలోనే అది కూడా పూర్తి చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ సన్న బియ్యం ఇవ్వనికే నిర్ణయించుకున్నాం. ఇంతకుముందు మనకు దొడ్డు బియ్యం వస్తుంది, అవునా కదా? దొడ్డు బియ్యం వచ్చినప్పుడు అందరు మీరు అమ్ముకుంటుండే మార్కెట్లో, అవునా కదా? ఎవరైనా వాడుకుంటుండేనా? వాడకపోతే. కానీ ఇప్పుడు మీకు సన్న బియ్యం ఇస్తున్నామంటే దానికి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలకు వెళ్ళి. ఎన్ని? 9,000 కోట్లు. కానీ లేదు, మా ప్రజలు మంచిగా భోజనం చేయాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచిగా భోజనం చేసి మంచిగా చదువుకోవాలని చెప్పి ఈ 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం. ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు మనకు కొత్త రేషన్ కార్డులు రాలేదు. ఎవరికైనా వచ్చినాయా కొత్త రేషన్ కార్డులు? రాలేదు. కానీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అందరికీ ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడానికి నిర్ణయించుకొని 17 లక్షల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. సో మనకు ప్రజలకు ఉపయోగపడేలాగా ఇవన్నీ స్కీమ్స్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మీకు తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖజానా అంతా ఖాళీ చేసి 60,000 కోట్ల అప్పు ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వము 8 లక్షల కోట్ల అప్పు చేసింది. మీ అందరు తెలుసు, మీరు ఇల్లు నడిపిస్తారు, 10,000 రూపాయలు ఆమ్దాని ఉంటే 10,000 రూపాయలే ఖర్చు పెట్టాలి. దాన్ని 30,000 ఖర్చు పెడితే బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకొచ్చి మళ్ళీ మిత్తి పెరుగుతూ ఉంటుందా లేదా? ఇప్పుడు మనకు నెలకు 5,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తి కోసం కడుతున్నారు. ఏం ఆమ్దాని లేకుండా కానీ 5,000 కోట్ల రూపాయలు బ్యాంకు కట్ చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అంటే సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు ఖాళీ మిత్తి కోసం. సరే, మేము వచ్చిన తర్వాత మనం ఈ మందమరి ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, ఇక్కడ కొత్త గనులు వచ్చేది అవసరం ఉన్నది, మనందరికీ ఉద్యోగాలు కల్పించే అవసరం ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల క్రితము వారు ఆక్షన్ పెట్టద్దు, ఆక్షన్ పోవద్దు అని చెప్పి అడ్డుకున్నారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్లోనేమో బిల్లు పాస్ చేస్తారు ఏమని, ఆక్షనే పెట్టాలని. కానీ ఇక్కడికి వచ్చేమో వద్దని చెప్పి మన ఉద్యోగ అవకాశాలన్నీ కూడా 3 సంవత్సరాలు లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు, నేను 6 నెలల నుంచి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, మీరు ఆక్షన్ పెట్టాలి, ఇక్కడ మా ప్రాంతంలో ఉద్యోగాలు రావాలి అని చెప్పి వారిపైన చాలా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు, కొత్త గనులలో మనము ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి,
మన సింగరేణి సంస్థకు కొత్త గన్నులు తీసుకురావాలి. ఎందుకంటే ఒరిస్సాలో మనం పోయేమో ఇదే ఆక్షన్ ప్రాసెస్లో 25 మిలియన్ టన్నులు అక్కడ చేస్తున్నాం, అక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నాం, కానీ మనం ఇక్కడ కల్పిస్తున్నాం. అందు గురించి కొత్త గనులు ఈ ప్రాంతానికి వచ్చే అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు నిన్ననే ఈ నిర్ణయం తీసుకున్నారు, కొత్త గనులు తీసుకున్నారు. సో మీరు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో కేవలం బీద ప్రజలకు ఆదుకోనికి ఈ నిర్ణయాలు తీసుకుంటుంది. మీకు కూడా తెలుసు మందమరిలో రోడ్ల పరిస్థితి ఎట్లుండను, మందమరిలో నాలీల పరిస్థితి ఎట్లుండను. నేను వచ్చిన తర్వాత ఈ మొత్తం మందమరి ఏరియాలో అన్ని చోట్ల కూడా నాలీలు, సీసీ రోడ్లు అన్నీ కూడా ఖర్చు పెట్టడం జరిగింది. నేను ఎక్కడ కూడా ఏదైతే ఫండ్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు ఉన్నాయో అన్నీ కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. మీకు తెలుసు అక్కడ మన బ్రిడ్జ్ దగ్గర పెద్ద బిల్డింగ్ కట్టింది. ఆ పెద్ద బిల్డింగ్ ఎందుకు కట్టిందమ్మా? దాంట్లో పెద్ద బిల్డింగ్ కడితే కమిషన్ వస్తుందని చెప్పి కట్టింది. ఎవరైనా పోతారు అక్కడ వెజిటబుల్ మార్కెట్కి? ఎవరైనా నేను పోయి అడిగినా చాలా మందిని, ఏమా మీరు షిఫ్ట్ అవుతారా వెజిటబుల్ మార్కెట్ అంటే, సార్ ఇంత దూరం ఎవరు వస్తారు, ఎవరు వచ్చి కొంటారు, మేము ఎక్కడ అమ్మాలో అక్కడే అమ్ముకుంటాము, హ్యాపీగా ఉన్నామన్నారు. కానీ కావాలని ఇన్ని కోట్ల రూపాయలు వృధా చేసి మనకు రోడ్లు సరిగా లేకుండా, నాలీలు సరిగా లేకుండా చేయడం జరిగింది. అయితే మీ అందరికీ కూడా మళ్ళొకసారి మీ అందరికీ భరోసా ఇస్తున్నాను, ఎక్కడైతే మళ్ళీ రోడ్లు పాడైనాయో, ఇంకా కొన్ని నాలీలు అవసరమో 15 కోట్ల రూపాయలు మొన్న శాంక్షన్ చేయించడం జరిగింది. మళ్ళీ మనకు అంటే సుమారు మన మందమరిలో ఇంక వచ్చే రోజులలో ఒక 50 కోట్ల రూపాయల పనులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 15 కోట్లు మన టీఎఫ్ఐడిసి ఇవన్నీ నిధులు కూడా మన మందమరికి ఖర్చు పెడుతున్నాం. తర్వాత అమృత్ స్కీమ్లో మన ప్రాంతానికి, మన మందమరికి 30 కోట్ల రూపాయలతోని అమృత్ స్కీమ్ తీసుకురావడం జరిగింది, తీసుకొస్తున్నాం. ఇంకొక 6 నెలల్లో ఇంటింటికి నల్ల వస్తుంది. వాళ్ళు మిషన్ భగీరథి అని చెప్పి 42,000 కోట్ల రూపాయలు మింగిండు టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకోసానికి మిషన్ భగీరథి ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది. అయితే మనకు మళ్ళా ఒక 10 సంవత్సరాల తర్వాత ఇంకా నీళ్ళ అవసరం ఉంటుంది ఈ టౌన్కి. దీనికి మన ఎల్లంపల్లి నుంచి నీళ్ళు రావాలని నిన్ననే నేను పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చాను. మళ్ళీ ఇంకొక ప్రపోజల్ ఇక్కడ మన మందమరికి మీరు ప్రపోజ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మంచిగా దసరా పండుగ జరుపుకోండి. అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను.